ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. 5 minutes లో అరెస్ట్ అన్నాడు. 10 minutes అనే కాల్ చేయడేంటి? విక్కీ, కంగారు పడకు. అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉందో తెలియదు కదా. తను తన పై ఆఫీసర్తో ఉంటే కాల్ చేయడం కుదరదు కదా. టైం చూసుకొని కాల్ చేస్తాడులే. అదిగో కాల్ చేశాడు, మాట్లాడు. చెప్పు రవీందర్, జయసింహ అరెస్ట్ అయ్యాడా? అరెస్ట్ అయ్యేది మా డాడ్ కాదరా ఈడియట్, నువ్వు. ఏమైంది విక్కీ? చరణ్ ఫోనా? అవును, చరణ్నే. మా డాడ్ మీతో బిజినెస్ చేయనందుకు మా ఇంట్లోకి దొంగల్లా చొరబడిపోయి మా సిస్టమ్స్ అన్ని కరప్ట్ చేస్తారా? ఇది మీ అబ్బాయికి న్యాచురల్గా ఉన్న బుద్ధ, మీ నుంచి వారసత్వంగా వచ్చిన బుద్ధ? హే చరణ్! ఏ నోర్మోయ్, ఎరా నీకు ఎవరో ఒకరింట్లోకి దొంగలా వెళ్లే బుద్ధేంట్రా? అప్పుడు వారాహి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అమ్మవారి చీర కాల్చేశావు. ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి మా ఫైల్స్ అన్ని మార్చేశావు. అసలు మీది దౌర్జన్యం అనాలా, దుర్మార్గం అనాలా? అరే మీకు నచ్చితే మేము బిజినెస్ చేయాలా, నచ్చకపోతే మానేయాలా? రేయ్, ఎవడన్నా మీతో కలిసి వ్యాపారం చేస్తే అది పార్ట్నర్షిప్ అవుతుంది. వేరే వాడిని మీ వ్యాపారంలోకి లాక్కొస్తే అది ఓనర్షిప్ అవుతుంది, అది వర్క్మెన్షిప్ అవుతుంది. లుక్ చరణ్, నా ముందు నా కొడుకుని ఏమీ అనద్దు. మీ ముందు అనద్దని నాకు చెప్పడం కాదంటీ, మీ వెనక ఇలాంటి వెధవ పనులు చెయ్యొద్దు అని ముందు వాడికి చెప్పండి. లేదంటే మీరు ఆ ఫోన్ ముందు నుంచి పక్కకు వెళ్ళిపోండి. విక్కీ నా ప్రాణం. ప్రాణం అనుకున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా ఆంటీ. నిప్పుల్లోకి దిగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం, కొండ మీద నుంచి దూకుతూ ఉంటే క్లాప్స్ కొట్టడం లాంటి ఎంకరేజ్మెంట్స్ ఇవ్వకూడదు కదా. నాకెందుకు అనిపిస్తుంది ఆంటీ, విక్కీ మీ సొంత కొడుకు కాదేమో అని. హే చరణ్! హే తాడి మట్టయ్యా, నర్మరా రేను రేవులో తాడి చెట్టులా అంతెత్తు పెరిగావు గాని నీ వల్ల ఒక్కడి జీవితమైనా బాగుపడిందరా? ఎప్పుడు ఎవరో ఒకళ్ళని నాశనం చేయడం నీ లైఫ్లో పెట్టుకున్న గోలా అది? రేయ్, నీకు చేతనైతే 10 మందికి మంచి చెయ్యి. రేపు నువ్వు పోతే నీతో పాటు పైకొచ్చేది, ఇక్కడ నీకు పనికొచ్చేది అదేరా. ఇదిగో, నువ్వు నాకు నీతులు చెప్పకు, మొంటెక్కుతుంది. అంతేరా, నువ్వు మారవు. నీకు మంచి పనికి రాదు. చివరిగా నీకు ఇదే చెప్తున్నాను, త్వరలోనే నిన్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. నువ్వు చేసింది మామూలు నేరం కాదు. హే, నువ్వు నన్నేం చేయలేవు. అవునా? అయితే ఉండరా, అలాగే వెయిట్ చేస్తూ ఉండు. శిక్ష పడ్డాక అప్పుడు మాట్లాడుకుందాం.
నేనన్నీ ప్రాపర్ గానే చేశాను. ప్రాపర్గా చేస్తే ఎందుకు ఇలా తప్పులుంటాయి? ఇదంతా ఈ వారాహి చేసింది. మన దగ్గర నుంచి కమిషన్ వస్తుందని ఆశపడి. సార్ ఎస్ సార్, ఇతను విక్కీ అనే పర్సన్ కి వీడియో కాల్ చేసి ఇక్కడ జరిగిందంతా కూడా చూపించాడు సార్. ఇతను కలిసి ఈ ల్యాప్టాప్ లోకి వైరస్ ఎక్కించి మొత్తం ఫైల్స్ అన్ని కరెక్ట్ చేశారు. నేను తొందరపడి వారాహిని అనుమానించాను. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది మేడం. కరెక్ట్ గా నిజం మాత్రమే చెప్పు. సరే మేడం, చెప్తాను. కానీ ఆ తర్వాత రేఖా మేడం గారి వల్ల ఏ ప్రాబ్లం రాకుండా మీరే చూసుకోవాలి. తను నీ మీద చెయ్యి కాదు కదా, చూపు కూడా వేయలేదు. పద. మా కాందాన్ ఎంత గొప్పదో ఎంత పెద్దదో తెలుసా? అలాంటి కాందాన్లోకి ఇలాంటి క్రిముల్లా చొరబడిపోతే మొత్తం అందరికీ ప్రాబ్లమే. మా ఇంటి గుమ్మం కూడా తొక్కే అర్హతే లేదు తనకి. తను చేసిన నేరానికి వెంటనే తనకి శిక్ష పడిపోవాలి. వెంటనే ఎఫ్ఐఆర్ రాయండి. ఓకే మేడం, ఇప్పుడే రాస్తాను. మేడం, మీ పూర్తి పేరు చెప్పండి. ఈ వారాహికి ఈ సతీష్ గడు ఎక్కడ దొరికేశాడు? ఎస్ఐ ఎఫ్ఐఆర్ రాశాక వచ్చుంటే బాగుండేది. హాసిని మీద కేసు బుక్ అయ్యేది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఎఫ్ఐఆర్ రాయటానికి వీల్లేదు. కృష్ణమ్మ పిల్లలు ఎప్పుడూ తప్పు చేయరు. తెలుసమ్మా, కృష్ణమ్మ పిల్లల గురించి ఎవరికి తెలియకుండా ఉంటుంది ఈ ఊళ్ళో. కానీ తెలిసిన వాళ్ళకో న్యాయం, తెలియని వాళ్ళకో న్యాయం ఉండదు కదా. అందుకే ఎఫ్ఐఆర్ రాయాల్సిందేనమ్మా. కానీ సార్, మీరింకా ఆ ప్రొడక్ట్ తయారు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదా? హలో, ఓకే ఓకే, సరే, నేను చూసుకుంటాను. చూడమ్మా, మేం ప్రోడక్ట్ తయారు చేసిన వాళ్ళ కోసం ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాం. వాళ్ళు చాలా రోజుల కిందటే ఈ ఊరు నుంచి వేరే చోటికి షిఫ్ట్ అయిపోయారంట. ఇప్పుడు నిడదవోల్ దగ్గర అట్లపాడు అనే విలేజ్లో ఉన్నారని తెలిసింది. వాళ్ళని తీసుకొచ్చేసరికి సాయంత్రం అవుతుంది. కానీ ఈవిడ వాళ్ళు వచ్చే వరకు ఆగనంటుంది. ముందు ఎఫ్ఐఆర్ రాసిస్తే సైన్ తీసుకొని కాపీ తీసుకుంటానంటుంది. అందుకే ఎఫ్ఐఆర్ రాయడం మొదలుపెట్టానమ్మా. సార్, మీరు ఎఫ్ఐఆర్ రాయటం ఒక 10 నిమిషాలు ఆపగలరా? ఎందుకు ఆపాలి? ఎఫ్ఐఆర్ రాసేస్తే హాసిని మీద కేసు బుక్ అయ్యి కోర్టుకు వెళ్తుందనా? చేసిన నేరం కళ్ళ ముందు బయట పెడుతున్నా ధైర్యంగానే మాట్లాడుతున్నావే. సో మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే ఒక్క 10 నిమిషాలు నేను ఈ రేఖతో కొన్ని విషయాలు తేల్చుకోవాలి. ఓకే, మాట్లాడుకోండమ్మా. ఇలాంటి విషయాల్లో మీరు కాంప్రమైజ్కి వచ్చేస్తే మాకు చాలా శ్రమ తగ్గుతుంది. నేను కాంప్రమైజ్ చేసుకునే పొజిషన్లో లేను సార్. కండిషన్స్ పెట్టే రేంజ్లో ఉన్నాను. రేఖ, నీతో మాట్లాడాలి, పద. హాసిని, ప్రొడక్ట్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా దానికి నువ్వు ఇన్ఫ్లుయెన్సర్గా చేయటం నీ తప్పే. కాబట్టి వెంటనే నీ ఫాలోవర్స్ అందరికీ ఆ ప్రొడక్ట్ వాడొద్దని రీల్ చేసి పెట్టు. ఇంటికి వెళ్ళగానే రీల్ చేస్తానక్క. నేను ఇంకా బయలుదేరుతాను సార్. సరే, వెళ్ళండి. పదండి. థ్యాంక్ యూ సార్. మేము కూడా బయలుదేరుతాం. అలాగేనమ్మా, వెళ్ళండి. రేఖ, ఒక్క నిమిషం ఉండు. నేను ఒక ఫోన్ మాట్లాడిన తర్వాత బయలుదేరుతూ గాని. నువ్వు ఫోన్లో మాట్లాడితే నేనెందుకు ఆగాలి? ఆగు.
అక్క ఏమైంది? హాసిని రిలీజ్ అయింది, కేస్ క్లోజ్ అయిపోయింది. వావ్, సూపర్ అక్క. నీ పోలీస్ బ్రెయిన్ వాడి కరెక్ట్గా సతీష్ని కార్నర్ అయ్యేలా చేశావు. అందుకే రేఖ పొగరు దిగేలా చేయగలిగాం. ఇప్పుడు హాసిని తీసుకుని ఇంటికొస్తున్నావా లేక వాళ్ళింటికి పంపిస్తున్నావా? ఏం చేస్తే కరెక్టు అదే చేయబోతున్నాను. అర్థమైందక్క. సరే ఉంటాను. ఇప్పుడు వెళ్ళు. పదండి. ఏమైందే? అమ్మా, మనం ఒకసారి అరుంధతి గారింటికి వెళ్దామమ్మా. వాళ్ళింటికా? వాళ్ళింటికెందుకు? హాసినిని చూడ్డానికి. పదమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? చెప్పమ్మా, ఏం జరిగింది? హాసిని గురించి స్టేషన్కి వెళ్ళావు కదా, ఏం జరిగింది అక్కడ? హాసిని లోపలేశారా? వదిలేశారు. నన్ను లోపల వేయించడానికి నీ కూతురికి ఎంత ధైర్యం కావాలి? ఏయ్, నేరం చేసి డబ్బులు సంపాదించే నిన్ను! ఆవేశపడకండి అత్తగారు. నేను ఏ నేరం చేయలేదని మీ కూతురే కేస్ క్లోజ్ చేసింది. నన్ను గౌరవంగా స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చింది. రేఖ, హాసిని మీద కేసు వాపస్ తీసుకున్నావా? ఎందుకు? రేపటికల్లా శిక్ష వేయించాలన్నావు కదా, ఏమైంది? మా వెనుక మా అక్కుండగా హాసినికి శిక్ష వేయించడం చాలా కష్టం. నీ వెనక ఎవరున్నా నువ్వు చేసిన నేరానికి నిన్ను లైఫ్ లాంగ్ జైల్లో ఉంచేలా నేను చేస్తాను. నేరం చేసింది నా చెల్లి కాదు, మీ కూతురు. నీ చెల్లెని కోడలిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వడమే ఎక్కువ అనుకుంటే నువ్విప్పుడు నా కూతురికే నేరం అంటగడుతున్నావా? నా చెల్లెల్ని మీ కోడలిగా పొందటం మీ అదృష్టం. మీ పిల్లలాంటి పిల్లలుండటం మీ దురదృష్టం. వారాహి, అరిచి నేరాన్ని దాచి ఉంచటం సాధ్యం కాదు అరుంధతి దేవి గారు. నా చెల్లి నేరం చేసిందా? దానికి ప్రూఫ్ ఏంటి? ఒక నేరస్తుడు ఇంకొక నేరస్తురాలి నేరం గురించి సాక్ష్యం ఉందా అని అడగటం భలే విచిత్రంగా ఉంది కదూ? అవునక్క, వీళ్ళ క్రిమినల్ మెంటాలిటీ చూస్తుంటే ఎప్పుడు మన మీద అటాక్ చేసి చంపేస్తారేమోనని భయంగా ఉంది. స్టాప్ ఇట్! మీరు నా ఇంటికొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏంటండి, మీకేం తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఇందాక మీ అబ్బాయి చేసిన దారుణం గురించి చరణ్ గారు ఫోన్ చేసి మీకు వార్నింగ్ ఇవ్వలేదా? ఇక మీ కూతురు నా చెల్లెలిద్దరి జీవితాల్ని నాశనం చేయాలని ప్లాన్ చేయలేదా? అక్కడ మీ కొడుకు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి వాళ్ల ముందు నన్ను దోషిగా నిలబెట్టాలని చూడటం అసలేంటండి ఇదంతా? మీ పిల్లలిద్దరూ ఎంతో మంచివాళ్ళు అన్నట్టు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. ఇదేనా మీ పెద్దరికం?
ఇదేనా మీ కుటుంబం గొప్పతనం? మీరు ఇంత గొప్ప వాళ్ళయ్యుండి ఇలాంటి పనులు చేసి అందరినీ నాశనం చేసి వాళ్ళ జీవితాల సమాధుల మీదే మీ బిజినెస్ పునాదులని నిర్మించుకున్నారా? వారాహి! అరవకండి, అరవకండి. మీరు అరిస్తే నాకు బీపీ వస్తుంది. నాకు బీపీ వస్తే జయసింహ గారితో మీ కొడుకు మీద వెంటనే కేసు పెట్టించేస్తాను. ఏంటి మాట మారుస్తున్నావు? నీ చెల్లి మీద కేసు విత్డ్రా చేసుకుంటే నా మీద విక్కీ మీద కేసులు పెట్టకుండా చూసుకుంటానని మాట ఇచ్చావు కదా. మీరు నీతి తప్పితే లేదు గాని నేను మాట తప్పితే తప్పేంటి? పెద్ద నేరాలు చేసింది కాకుండా మా మీదే అరుస్తున్నారా? వారాహి, నువ్విలా మాట్లాడద్దు. మా అమ్మకి మేమంటే ప్రాణం. తనేదో కోపంలో అలా అంటుందంతే. మీ అమ్మకి మీరంటే ప్రాణమా? మరి మిగతా అమ్మలకి వాళ్ళ పిల్లలంటే ద్వేషమా? వాళ్ళ నాన్నలకి అసహాయమా? పాపం అంతే అనుకుంటా హాసిని. అందుకే వీళ్ళు ఏం చేసినా మనం భయపడుతూ ఉండాలి కదా రేఖ? చూడండి అరుంధతి దేవి గారు, మీ అమ్మాయి నా చెల్లెలు పబ్లిసిటీ చేసిన ప్రోడక్ట్ ని అస్సలు వాడకుండానే తనకేమీ కాకుండానే కావాలని ఆ ప్రోడక్ట్ మీద ఫోరెన్సిక్ టెస్ట్ చేయించింది. ఆ రిపోర్ట్ అడ్డం పెట్టుకుని నా చెల్లెల్ని ఇరికించాలని చూసింది. అదే ఫోరెన్సిక్ టెస్ట్ రేఖ మొహం మీద చేస్తే తన ఫేస్ మీద కానీ తన బ్లడ్ లో కానీ ఆ క్రీమ్ తాలూకు కెమికల్స్ ఏవి దొరకవు అని నాకు తెలుసు. అంతేకాదు, మా కళ్యాణి టాబ్లెట్స్ తను మార్చిందని ఆ టాబ్లెట్స్ ఇచ్చిన వాడే చెప్పాడు. అక్క 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 ఐరన్ బాక్స్ ఆన్లోనే ఉంచేసి ఎక్కడికి వెళ్ళుంటుంది? అక్క అక్క అమ్మమ్మ, అక్క కనిపించిందా? ఆ దిక్కుమాల దాని గురించి నన్నెందుకు అడుగుతావు? ఎక్కడికి పోయిందో? నీకు అస్సలు ఇష్టం లేదని తెలిసి వారాహి అక్క గురించి నిన్న అడిగాను చూడు. నాది బుద్ధి తక్కువ. అంతేనే, నాకు దాని గురించి తెలుసు కాబట్టి నేను దాన్ని ఏమైనా అంటాను. మీకు తెలియదు కాబట్టి దాన్ని వెనకేసుకొస్తారు. మీకు తెలిసిన రోజున మీరు నా దారికే వస్తారులే. కృష్ణమ్మా, కృష్ణమ్మా, కూరగాయలు సగం తరిగున్నాయి, మనిషి చూస్తే లేదు. ఏంటో పళ్ళు సగలరా వదిలేసే అంత పెద్ద పని ఏముంది ఇప్పుడు? కృష్ణమ్మా, అమ్మా కృష్ణమ్మా, కృష్ణమ్మా. ఏమైందమ్మమ్మా? మీ అమ్మ సగం కూరగాయలు కోసింది, సగంలో వదిలేసి వెళ్ళిపోయింది. కత్తి కూడా కింద పడేసి వెళ్ళింది. అక్క అక్క. ఏంటి సునైనా? నిన్ను కాదక్క, వారాహి అక్కని పిలుస్తున్నాను. అక్క కూడా ఇంట్లో లేదు. అది ఎలా పోయిందో మనకు అవసరం లేదు. ముందు మీ అమ్మ కనిపించట్లేదు, ఆ సంగతి చూడండి. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిందో లాక్కెళ్ళిపోయారు. అమ్మమ్మ. అవునక్క,
వారాహి అక్క కూడా గదిలో లేదు. సరే ముందు అక్కకి ఫోన్ చేయి. అయ్యో ఏమైంది? ఆ అక్కని అమ్మని ఎవరైనా కిడ్నాప్ చేశారా? సునైనా భయపడుకో, మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అమ్మో, వీళ్ళ జిమ్మడిపోను, వీళ్ళకి పోయే కాలం రాను. ఎవరికి పుట్టిందే ఈ వెదవ బుద్ధి? నా కూతుర్ని ఎత్తుకు వెళ్ళారా? అయ్యో కృష్ణమ్మ. అమ్మమ్మ, మనం ఇక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటే నష్టం జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అయితే త్వరగా పదండి, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. కృష్ణమ్మ, అమ్మా కృష్ణమ్మ, వచ్చేసావా తల్లి? వదిలేశారా నిన్ను? కృష్ణమ్మ. ఏంటి పిన్ని, నన్ను వదిలేయడమేంటి? ఎవరు పట్టుకెళ్లారని నన్ను వదిలేయడానికి? అయ్యో అదేంటే, నిన్ను ఈ దిష్టిమొహాన్ని ఎవరో ఎత్తుకుపోయారని. పిన్ని, అయ్యో, బాధలో కూడా ఒక్క మాట కూడా అన్నివ్వవా? అసలు నువ్వెందుకు ఇలా వారాహిని అనడం? అమ్మా, అమ్మమ్మకి చాదస్తాం కదా, వదిలే. హే, చాదస్తం గీదస్తం అన్నావంటే అమ్మమ్మ ఆప్తావా? అందరూ నన్నే అనండి, నేనంటేనే లోకు అందరికి. అవునక్క, ఇంత పొద్దునే అసలు ఎక్కడికి వెళ్ళారు? అసలు ఏం జరిగిందని మీరంతా ఇంత కంగారు పడుతున్నారు? నేను ఈ గదిలోకొచ్చి చూస్తే ఐరన్ బాక్స్ ఆన్ చేస్తుంది. శారీ మొత్తం ఎవరో లాగి పడేసినట్టుగా ఉంది. నేను కూడా వంటగదిలో సగం తరిగిన కూరగాయలు, అదిగో అక్కడ కత్తి పడుండడం చూశాను. నేను నా జాకెట్ అరేంజ్ చేసుకున్నాను. గబగబా చీర మార్చుకుని కంగారుగా వచ్చేసరికి చీరలా పడిపోయి ఉంటుంది. నేను కూరగాయలు కోస్తూ కంగారుగా వెళ్తూ కత్తి అక్కడే టేబుల్ మీద పెట్టాను. అది కింద పడిపోయి ఉంటుంది. నేను చూడకుండా వెళ్ళాను. మీరింత కంగారుగా వెళ్ళడానికి కారణం ఏంటి? స్కూల్ డ్రెస్ల కోసం మన మెటీరియల్ కొనాల్సిన కలకత్తా బట్టల వ్యాపారి జగదీష్ చంద్ర గారు భార్యతో సహా నిన్న ఈ ఊరొచ్చారట. ఈరోజుంటారు కదా, మధ్యాహ్నం వెళ్ళి కలుద్దాం అనుకున్నాం. కాని ఆయన పొద్దున్నే వెళ్ళిపోతున్నారని అదే మన మల్లికార్జునరావు గారు చెప్పారు. అందుకని హడావిడిగా వెళ్ళాం. ఆ మల్లికార్జునరావు గారు వాకింగ్ చేస్తూ వెళ్తుంటే నేను బయట ముగ్గు వేస్తున్నాను. నాకు ఈ విషయం చెప్పగానే నేను నా గదిలోకి వెళ్లి రెడీ అయ్యి వచ్చి అమ్మని తీసుకుని ఆయన్ని కలవటానికి వెళ్ళాను. మీరు ఆయన్ని కలవడానికి వెళ్ళారా? మేమిక్కడ పరిస్థితిని బట్టి మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని చాలా కంగారు పడిపోయాము. సర్లే అమ్మమ్మ, అమ్మ అక్క సేఫ్ గా వచ్చేసారు కదా, ఇంకొదిలే. అమ్మా, ఇంతకీ జగదీష్ గారు ఏమన్నారు? మన పరిస్థితి చెప్పాం. ఆయన మెటీరియల్ రేపే పంపిస్తానని చెప్పారు. డబ్బులు కూడా తర్వాత ఇవ్వచ్చని చెప్పారు. ఎంత మంచి మాట చెప్పావమ్మా. అంటే మనం 2 రోజుల్లో యూనిఫామ్స్ కుట్టడం మొదలు పెట్టేస్తామా? అవునమ్మా. జయసింహ గారు ఇచ్చిన అవకాశం, జగదీష్ గారు ఇస్తున్న అవకాశం అంతా అమ్మదయ్యా. వాటిని ఉపయోగించుకొని మనం అనుకున్నట్టుగా స్కూల్ డ్రెస్సులు కుట్టిచ్చేస్తే మనం వీలైనంత త్వరలోనే అరుంధతి అప్పు తీర్చేయచ్చు. అమ్మయ్యా, అనవసరంగా మేం కంగారు పడ్డాం. కానీ అప్పు తీర్చేయచ్చు అన్నమాట వినబడగానే చాలా హాయిగా ఉందమ్మా. వచ్చిన సమస్యలన్నీ పోయి ఇక నుంచి మనం హాయిగా ఉండొచ్చన్నమాట. అవునమ్మా, అనుకున్న గడువులోపు మనం అప్పు తీర్చేస్తే మనకింకా అన్ని మంచి రోజులే. హాసిని జీవితాన్ని కూడా పూర్తిగా గాడిలో పెట్టొచ్చు. కళ్యాణి, నువ్వు కూడా లేచి నడవటం ట్రై చేస్తే మనందరి సంతోషం రెట్టింపోతుంది. రామ్మా, రా భోంచేద్దాం. పోన్లే చెర్రిబాబు, నువ్వు 24 గంటలు ఆ విషయం గురించి ఆలోచించకు. వారాహి గారు ఏదో ఒక రోజు మీతో మాట్లాడతారులే. ఆ రోజు ఏ రోజు నాకు అర్థం కావట్లేదు అక్క. అరే, అసలు నేను మరీ ఎక్కువగా ఆవేశపడ్డానా? అరే, మొన్నటి వరకు నా మొహమైనా చూసేది, ఇప్పుడు తను నా గొంతు వినడానికి కూడా ఇష్టపడడం లేదు. అయ్యో, నీకెంత కష్టం వచ్చింది బాబు. అయ్యో, షాప్ వచ్చింది. షాప్ వచ్చిందా? అయ్యో, వెళ్ళిపోతుంది. ఏంటి వెళ్ళిపోతుంది? ఎవరు?
నేను దిగాల్సిన షాప్ వచ్చింది, వెళ్ళిపోయింది కూడా. ఓ ఇక్కడ వారాహి కోపంగా వెళ్ళిపోయిందని నేను బాధపడుతూ ఉంటే నువ్వు షాప్ వెళ్ళిపోయిందని అరుస్తున్నావా? కారు వెనక్కి తిప్పితే షాపు ముందుకు వస్తుంది, కానీ కాలాన్ని మనం వెనక్కి తిప్పలేం కదా. అలాగే వారాహిని కూడా ముందుకు తీసుకురాలేం కదా. మీరిలాగే బాధపడుతూ స్కూల్కి వెళ్ళొద్దు బాబు. అక్కడ అందరూ వేరేగా అనుకుంటారు. మామూలుగా ఉండడానికి ప్రయత్నించండి. నేను దిగుతాను. సరే. కారు వెనక్కి తిప్పి నేను దింపుతాను అని అనొచ్చు కదా. కొంచెం కూడా కర్టాసీ లేదు. హలో, అది కర్టాసీ కాదు, కర్టసీ. ఒక మాట మాట్లాడేవంటే అస్సలు ఊరుకోను. అమ్మా, అమ్మా ఏం జరిగిందమ్మా? వీడికొక సింపుల్ పని అప్పచెప్పాను, కనీసం ఆ పని కూడా ఫినిష్ చేసుకుని రాలేకపోయాడు. రాస్కెల్. ఏముంది, ఈ వైరస్ గాడికి ఏదో యాంటీ సోషల్ ఎలిమెంట్ చేయమని చెప్పుంటుంది. యాజ్ యూజువల్ గా వాడు చెడగొట్టుంటాడు, వాడి మీద రైజ్ అయిపోతుంది. ఇలాంటి వేస్ట్ మ్యాటర్స్ మనకు అవసరమా? లేదు సార్, నేను వెళ్ళేసరికి ఆ జగదీష్ గారు కృష్ణమ్మకి మాట ఇచ్చేశారు. నార్మల్, నువ్వు ఈ జనరేషన్ వాడివి కదా, చాలా ఫాస్ట్ గా ఉంటావని నమ్మి ఈ పని నీకు అప్పచెప్పాను. లేకపోతే మీ నాన్నకి అప్పచెప్పేదాన్ని. అతనైతే హింట్ ఇస్తే చాలు అంటించొస్తాడు. నువ్వు అంటించి రారా అని పంపిస్తే ఆర్పేసి వచ్చావు. వేస్ట్ ఫెలో. పోరా, ముందెక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నాకు వస్తున్న ఆవేశానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, నువ్వు ఆవేశపడకు, ప్లీజ్ కంట్రోల్. వికీ, ఇతన్ని పంపించేసాయి. నువ్వు రామ్మా. హే, వెళ్ళు. ఓ అమ్మా, ఇప్పుడు ఏమైందని? ఇదిగో చూడు, ఇది మనం కృష్ణ తులసికి డబ్బిచ్చిన రోజు. అప్పుడే మనం డబ్బిచ్చి 3 నెలలు అయిపోయాయి కదా. ఇంకో 3 నెలల్లో వాళ్ళు 25 లక్షలు ఏం సంపాదిస్తారులే అనుకున్నాను. మన అప్పు తీర్చలేరు అనుకున్నాను. కానీ ఆ కృష్ణ తులసి కలకత్తా క్లాత్ మర్చెంట్ జగదీష్ చంద్రని కలిసింది. అతని నుంచి డ్రెస్ మెటీరియల్ ని పైసా అడ్వాన్స్ కట్టకుండా పంపించేలా ఒప్పించింది. అతను ఈరోజు ఫ్లైట్లో కలకత్తా వెళ్ళాడు. రేపు మెటీరియల్ కృష్ణ తులసికి చేరుతుంది. వాళ్ళు స్కూల్ యూనిఫామ్ కుట్టడం మొదలు పెట్టారు అంటే మన బాకీ తీర్చడం మొదలు పెట్టారనే అర్థం. మిగిలిన 3 నెలల్లో మొత్తం బాకీ తీరిపోతుంది విక్కీ. లేదమ్మా, అలా జరగదు, జరగనివ్వను. అవునమ్మా, నువ్వు బాధపడితే నేను భరించలేను. నిన్ను సంతోషపెట్టడానికి నేను ఏమైనా చేయగలను. ఏం చేస్తావు? 3 స్టెప్స్ ఉన్నాయమ్మా. 1, జగదీష్ చంద్ర నుంచి మెటీరియల్ కృష్ణ తులసికి చేరదు. 2, మెటీరియల్ చేరిన కృష్ణ తులసి దాన్ని డ్రెస్సెస్గా రెడీ చేయదు. 3, ఒకవేళ చేసిన ఆ డ్రెస్సెస్ జగదీష్ చంద్ర వాళ్ళకి అందవు. నిజంగా అమ్మా, ఇప్పటికే వాళ్ళ ఇంట్లో యాక్సిడెంట్ అయ్యి ఒక పెద్ద ఫీవర్ జరిగిందమ్మా మనకి. ఆ ఫీవర్ వాళ్ళకి పాజిటివ్గా మారకుండా నేను చూసుకుంటాను.
నువ్వు మాత్రం అస్సలు బాధపడకు ప్లీజ్ అమ్మా. అమ్మా నువ్వు ఇలా బాధగా ఉంటే రేపు జరగాల్సిన హ్యాపీ మూమెంట్ జరగదమ్మా. అవునమ్మా, రేపు విక్కీ బర్త్డే. నువ్వు ఇలా ఉంటే ఖచ్చితంగా విక్కీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోడు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ కార్తిక. ఏంటి కారిడార్లో తిరుగుతున్నావు? క్లాస్ లేదా? ఉంది మేడం, కానీ నేను మీకోసమే బయటకు వచ్చాను. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది మేడం. రేపే మేము కొవ్వూరు వెళ్ళిపోతున్నాం. అయ్యో, అలా ఎలా వెళ్తారు? అకాడమిక్ ఇయర్ మధ్యలో వెళ్తే నీ స్టడీస్కి ఇబ్బంది అవుతుంది కదా. ఏమో మేడం, నాన్న అక్కడ వేరే స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు. మేడం, మీరు నా స్లామ్ బుక్లో సైన్ చేయాలని మీకోసం చూస్తున్నాను. ప్లీజ్ మేడం, యు ఆర్ మై ఫేవరెట్ టీచర్. నాకు మిమ్మల్ని చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీరు ఈ పేజ్ ఫిలప్ చేస్తే నా లైఫ్ ఫుల్ఫిల్గా ఉంటుంది. గివ్ మీ సమ్ గ్రేట్ మెమరీస్ మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. నేనేం చెప్పినా తను వినడం లేదు. మీతో ఈ విషయం చెప్పడం వల్ల వారాహి గారికి మీరు ఈ విషయం చెప్తారానో, వారాహి గారి కోపాన్ని పోగొడతారనో నేను చెప్పడం లేదు. మీరందరూ కూడా నా ఫ్యామిలీ అనుకుంటున్నాను. నా వాళ్ళు నాతో బాగుండాలి అనుకుంటున్నాను. వారాహి గారు మా అకౌంట్ డీటెయిల్స్ కూడా చూస్తారని మీ అందరికీ తెలుసు. వాటిలో ఏదో తేడా జరిగిందనుకుని నేను నిజమేంటో తెలుసుకోకుండా తను చాలా పెద్దగా తిట్టేశాను. ఆ వెంటనే ఆమె నిజాయితీ, సిన్సియారిటీ బయటపడ్డాయి. నా మాట మాత్రం ఇదిగో ఇలా మిగిలిపోయింది. ఆ విషయంలో నేను తను చాలా బాధ పెట్టాను. నేను తనకు సారీ కూడా చెప్పాను. కానీ అది ఉపయోగం లేకుండా పోయింది. ముందే వారాహి గారికి నేనంటే కోపం ఉన్నందుకు అది ఇంకా డబుల్ అయిపోయింది. నా సారీ ఆ కోపం కింద నలిగిపోయింది. తన కోపానికి ప్రతిసారి నా ప్రవర్తనే కారణం. తనకి ఆత్మాభిమానం, పట్టుదల ఎక్కువ. అందుకే నా సారీని తను యాక్సెప్ట్ చేయడం లేదు. కానీ తను నన్ను క్షమిస్తేనే నేను కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతాను. అరే, నేను చేసింది తప్పు, అది తప్పే, కానీ అది నేరం కాదు, అది పాపం అంతకన్నా కాదు. అందుకే నా వాళ్ళు అనుకునే మీ అందరి ముందు ఆ తప్పు ఒప్పుకుంటే వారాహి గారి ముందు ఒప్పుకున్నట్టే అని మీతో ఇదంతా చెప్పాను. ఆవిడ నన్ను క్షమించకపోతే అదే వారాహి గారు, నిన్న జరిగిన విషయం గురించి నా ఫీలింగ్స్ చెప్తున్నాను. నిన్న మీ ఇంట్లో జరిగిన విషయం గురించి స్కూల్కి వచ్చి ఫీల్ అవ్వడం ఏంటండి మీరు? అది కాదు వారాహి గారు, నిన్న జరిగిన దానికి అసలు నేను ఎంతగా ఫీల్ అవుతున్నానో, నా మనసు ఎంత బాధపడుతుందో ఎవరికైనా చెప్పుకోవాలనిపించింది నాకు. అనిపిస్తే ఇంట్లో మీ నాన్నగారు లేరా, మీ కుమారక లేదా? వాళ్ళతో చెప్పుకున్నా నా బరువేం తగ్గిపోలేదు. అందుకే ఇదిగో వీళ్ళకి చెప్పుకుంటున్నాను. నేను ఈ స్కూల్కి ఎండీ పొజిషన్లో ఉన్నా వీళ్ళందరితో నా ఫీలింగ్స్ చెప్పుకుంటున్నాను అంటే అసలు నేను ఎంత బాధపడుతున్నానో కొంచెం మీరు అర్థం చేసుకోండి వారాహి గారు. తప్పు చేయటం, చేస్తున్నప్పుడు అది తప్పని తెలుసుకోకపోవటం, ఆవేశం తెచ్చుకోవటం, ఆ ఆవేశాన్ని ఒక్క క్షణం కంట్రోల్ చేసుకుని ఆలోచించకపోవటం, ఇవి మీలా చాలా మందికున్నాయి. అలాంటి వాటి వల్ల ఎదుటి వాళ్ళు ఎంత సఫర్ అవుతారో మీలాంటి వాళ్ళకి తెలీదు. అందుకే కదా వారాహి గారు, నేను ఇప్పుడు మిమ్మల్ని అపాలజీ అడుగుతున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. ఇలా 10 మందితో చెప్పడం వల్ల నా మీద ప్రెషర్ పెట్టొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ నాకు తెలీదు. చచ్చా, అలాంటిదేం కాదు వారాహి గారు. కానీ నాకు ఇలాంటి పనులు అస్సలు నచ్చవు, చాలా చీప్గా అనిపిస్తాయి. నీ స్నేహం వారాహి గారు, సార్, మీకు ఎత్తులంటే భయం అన్నప్పుడు ఎందుకు సార్ పైకొచ్చారు? మీకేదన్నా అయ్యుంటే పెద్ద సార్ ఏమైపోతారు సార్? మీ స్కూల్ని నమ్ముకున్న మేమంతా ఏమైపోవాలి సార్?
ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీకేదన్నా అయితే అది మీకైనట్టు కాదు సార్, మాకైనట్టు. కొంచెం మా బాధను కూడా అర్థం చేసుకోండి సార్. చరణ్, ఎడ్యుకేషనల్ మినిస్టర్ని స్కూల్ ఫంక్షన్కి ఇన్వైట్ చేయాలరా. ఆయనతో పాటు కమిషనర్ని, ఎమ్మెల్యేలని వాళ్ళని కూడా పిలవాలరా. ఇదిగో ఈ ఏర్పాట్లన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. మరి ఏమైంది? మీరు బయటికి రండి సార్, చెప్తాను. ఏంట్రా, ఏమైంది వాడికి? పైన టెర్రర్స్ మీదకి వెళ్ళారు సార్, కింద పడబోయాడు సార్. స్లామ్ బుక్ ని టీచర్తో ఫిలప్ చేయించి దీన్ని జ్ఞాపకంగా దాచుకోవాలనుకోవటం ఇది నిజంగా నాకు దక్కిన గౌరవం. సార్ కూర్చోమ్మా. నేను ఈ స్కూల్ చైర్మన్గా ఇక్కడికి రాలేదు. కొడుకు బాధ చెప్పుకొని ఓ తండ్రిలా వచ్చానమ్మా. చరణ్ గారి గురించా? ఆయన గురించి నాతో ఏం మాట్లాడతారు సార్? అది కూడా ఇక్కడ. వాడి గురించి స్కూల్లో మాట్లాడడం నీ దృష్టిలో తప్పవచ్చు, కానీ కొడుకు ఏమైపోతాడు అనే బాధ ఈ తండ్రిని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదమ్మా. అందుకే నీతో మాట్లాడక తప్పట్లేదు. సార్ మీరేమంటున్నారు సార్? నిజం తల్లి, నీ దృష్టిలో వాడు తప్పే చేసి ఉండొచ్చు, కానీ తప్పు చేసిన వాడికి దిద్దుకునే అవకాశం ఇవ్వాలి కదా. ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు చరణ్ గారికి నాకు మధ్య జరిగిన విషయాల గురించి మాట్లాడాలి అనుకుంటే ఐఎమ్ సారీ టు సే దిస్ సార్. మీరు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నాకు ఇష్టం లేని విషయాల గురించి నేను అస్సలు ఆలోచించను. నా ప్రైవసీ పాడు చేయటానికి అసలు ఇష్టపడ్డా. నీ ప్రైవసీని కాపాడుకునే హక్కు నీకుందమ్మా, కానీ నీకు వాడితో మాట్లాడడానికి ప్రాబ్లం ఏంటి? నాతో నిజంగా పనుండి మాట్లాడితే నాకీ ప్రాబ్లం లేదు సార్, కానీ నాతో మాట్లాడటమే పనిగా పెట్టుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. నెల నెలా జీతం ఇస్తున్నారని గంటకోసారి ఆయన ముందు హాజరు వేసుకోమంటే మాత్రం నా వల్ల కాదు. 2 జాబ్ ఇచ్చారని రోజుకోసారి నా వెంటొస్తానంటే భరించలేను. అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేసే అలవాటు మీ అబ్బాయికి ఉండొచ్చు సార్, కానీ అబ్బాయిల్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి అలవాట్లు నాకు లేవు సార్. నేను మగవాళ్ళని అస్సలు పట్టించుకోను. తెలుసు కదమ్మా, మీ అమ్మగారు మీ మనసులో రాసినటువంటి మొదటి రూల్ అదే కదా, మగవాళ్ళని నమ్మకూడదు అని. నేను నీకు నా కొడుకుని నమ్మమని చెప్పట్లేదమ్మా, వాణ్ణి అర్థం చేసుకోమంటున్నాను. సార్ మీ అబ్బాయి అలవాట్ల కోసం నేను కొత్త అలవాట్లు చేసుకోను సార్. నువ్వు అనుకుంటున్నట్టు మా వాడికి అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం అలవాటు కాదమ్మా, నమ్మకం. అవునమ్మా, ఇది నిజం. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ చరణ్ చిన్నప్పటి చరణ్ కాదమ్మా, వాడు వేరు. అప్పుడు వాడికి ఆడవాళ్ళంటే కోపం. ఆడవాళ్లే కాదు, మనుషులందరికీ దూరంగా ఉండేవాడు. ఆడవాళ్ల మీద అప్పటివాడి కోపానికి, అమ్మాయిలతో ఇప్పటివాడి స్నేహానికి కారణం వాళ్ళమ్మే. అప్పట్లో నేను బిజినెస్ పనుల మీద అస్సలు ఇంటి పట్టున ఉండేవాణ్ణి కాదు. ఎప్పుడూ ఏదో ఒక ఊరు వెళ్ళేవాణ్ణి, అక్కడ 1-2 నెలల్లో ఉండిపోయేవాణ్ణి. అప్పుడు చరణ్కి
అమ్మ నాన్న అన్నీ వాళ్ళమ్మే అయ్యేది. ఊహ తెలిసే టైంకి వాడి ప్రపంచమే వాళ్ళమ్మ అయిపోయింది. అటువంటి ప్రపంచం ఓ రోజు వాణ్ణి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళమ్మ చనిపోయింది. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా మాటే లేకుండా అంతే, వాడు ఒంటరి వాడైపోయాడు. నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి. నేనున్నా వాడెప్పుడు వాళ్ళమ్మ ఫోటోతోనే ఉండేవాడు. ఇకపైనే వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతే చాలంట. కొన్ని రోజుల వరకు ఆ ఫోటోతోనే మాట్లాడేవాడు. అమ్మా నాతో మాట్లాడమ్మా, అమ్మ మాట్లాడమ్మా. డాడీ అమ్మని మాట్లాడమని డాడీ, అమ్మని మాట్లాడమని డాడీ. తర్వాత ఆ మాటలు కూడా మానేశాడు. చెరిగింది దీపం కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. వాళ్ళమ్మ వాడితో తిరిగి మాట్లాడలేదని కోపం. అందుకే ఎవరితో మాట్లాడకుండా ఇంట్రావర్ట్గా మారిపోవడం మొదలుపెట్టాడు. సైలెంట్గా ఉండేవాడిని చూసి నాకు భయం వేసేది. కొన్ని రోజుల తర్వాత బిజినెస్ పని మీద కొన్ని రోజుల పాటు దూరంగా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు తప్పక వాణ్ణి కాన్వెంట్ స్కూల్లో వేశానమ్మా. ఆ స్కూల్లో వాడు ఎవరిలో వాళ్ళమ్మని చూసుకున్నాడో తెలియదు. నిదానంగా ఆ అమ్మాయిలతో మాట్లాడడం మొదలుపెట్టాడు, నవ్వడం మొదలుపెట్టాడు. శుభములు కలుగు నీకు, ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో, ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో, ఏమెదురైందో కథలో కథలో మరి మరుపులలో. హాయ్ వరాహి. నువ్వెవరు? నేను వారాహి గారు చరణ్ని. చరణ? నేను తప్పే చేశాను వారాహి, పాపం చేయలేదు కదా. మరి నేను చేసిన తప్పులు చాలా చిన్నవి కదా, ఏ మరణించలేవా? నా అపాలజీ యాక్సెప్ట్ చేయలేవా? ప్లీజ్ వారాహి, ప్లీజ్. సారీ, నన్ను క్షమించండి. క్షమించానని ఒక్క మాట చెప్పండి ప్లీజ్ వారాహి, ప్లీజ్. ఏ నన్నెందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారు? ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు మీతో మాట్లాడాలనుకుంటే మధ్యలోనే కట్ చేసి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ని మీకు పరిచయం చేసినప్పుడు నన్ను చాలా చీప్గా చూశారు. అంటే అబ్బాయిలు అమ్మాయిలతో, అమ్మాయిలు అబ్బాయిలతో స్నేహం చేయకూడదా అండి? అది తప్ప అండి? అది తప్పైతే మరి అమ్మాయి అబ్బాయి
భార్యాభర్తలు అవ్వడం కూడా తప్పే అవుతుంది కదండి. అయినా మా ఫ్రెండ్స్తో నేనేమని ఛాలెంజ్ చేశాను? మీతో ఫ్రెండ్షిప్ చేస్తాననే కదా. అందులో తప్పేముందండి? సరే, అది మీరు తప్పు అంటున్నారు. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను కదా. క్షమించమని అడుగుతున్నాను కదా. క్షమించచ్చు కదండి. చెప్పండి, క్షమించానని చెప్పండి. వారాహి గారు, మిమ్మల్నేనండి. క్షమించానని చెప్పండి. వారాహి ప్లీజ్. అక్క అక్క ఏమైంది? ఏం లేదు. ఎందుకలా నవ్వుకుంటున్నావు? నవ్వుకున్నానా? నేనా? లేదే. అరే, ఇప్పటి వరకు నవ్వు ఇప్పుడు లేదంటావేంటి? చెప్పు, ఏంటి విషయం? ఏం లేదన్నానా? ఏమీ లేకుండా ఏమీ జరగకుండా నవ్వడానికి నీకు పిచ్చి లేదు. నువ్వు చెప్పింది నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు. చెప్పు, ఏం జరిగింది? అది అదే మనమందరం కలిసి గోరింటాకు పెట్టడానికి కళ్యాణి వెంట పట్టం గుర్తుకొచ్చింది. ఆ విషయం ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? నోరు మూసుకుని పోవే. వెళ్ళి పని చూసుకోపో. అరే, ఏదో క్యాజువల్గా ఒక విషయం గుర్తొస్తే దానికి 100 ప్రశ్నలు అడుగుతావేంటి? పోయి ఇక్కడి నుంచి. లేదు లేదు, ఏదో ఉంది, అందుకే నవ్వుతున్నావు. ఏయ్, అక్క అక్క అక్క, వాడు ఆడపిల్లల వల్లే మామూలు మనిషి అయ్యాడు. ఇప్పుడు నీ వల్లే మళ్ళీ ఇంట్రోవర్ట్ అయిపోతాడేమో అని భయమేస్తుందమ్మా. చెరిబాబు, ఏంటి ఉన్నట్టుండి మధ్యలో ఆఫీసా? ఏం లేదు లేక, నేను తర్వాత వచ్చి మ్యాటర్ మొత్తం చెప్తాను నీకు. బాబు, ఇదేంటి బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు లేక, అలా బయటికి వెళ్ళొస్తాను. ఓహో, వారాహి గారు వస్తున్నారా? సరిపోయింది. ఇన్నాళ్ళు వద్దంటే వెంటబడ్డాడు, ఇప్పుడు ఎదురొస్తే తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. చరణ్ గారు ఆగండి. ఇదేంటి, చంపేద్దామనుకున్న ఆపోజిషన్ లీడర్ని చెయ్యిచ్చి కౌగిలించుకున్నట్టు మొహం చూడగానే ఇష్టపడని మనిషి నచ్చని మనిషిని పేరు పెట్టి స్వయంగా పిలుస్తుందేంటి? ఎక్కడికెళ్తున్నారు? అమ్మో, ఎక్కడికెళ్తున్నారని కూడా అడిగేశారు. ఎక్కడికో తెలియని చోటుకి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. కాసేపు మీ జర్నీ వాయిదా వేసుకుంటారా? మీరు నాతో మాట్లాడతారా? నేను మాట్లాడితే మీరు చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అవుతారు కదండి. మార్నింగ్ స్కూల్లో మీరు నన్ను ఒకటి అడిగారు, అప్పుడు నేనేం చెప్పలేదు. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలని వచ్చాను. మీరు వెళ్ళిపోతే నేను ఎవరికి చెప్పను. అంటే మీరు నిజంగానే నాతో మాట్లాడాలి అనుకుంటున్నారా? మాట్లాడతాను. మీరు 2 టోన్ వాటర్ ట్యాంక్ పైకి రండి, నేను అక్కడ మాట్లాడతాను. వాటర్ ట్యాంకా? వాటర్ ట్యాంకా? ఏమండి వారాహి గారు, వారాహి గారు ఏ రారా? అక్కడికి ఎందుకండి, మనం ఇక్కడే మాట్లాడుకుందాం. నేను అక్కడైతేనే మాట్లాడతాను.
నాకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా ఇష్టం. అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే గాల్లో తేలినట్టుంటుంది. నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఏంటి? ఏం లేదండి, మనం ఇక్కడే మాట్లాడుకుందాం ప్లీజ్. కుదరదు. మీకు నిజంగా నాతో మాట్లాడాలనుంటే అక్కడికి రండి. అయ్యో, నా బాధ అర్థం చేసుకోరేంటండి? నేను నా బాధ గురించి ఆలోచిస్తాను, మీ భయాల గురించి పట్టించుకోను. భయమా? నాకు భయం ఏంటి? నాకే భయాలు లేవండి. మరి అలాంటప్పుడు ఆలోచించటం దేనికి? ఇప్పుడే వాటర్ ట్యాంక్ ఎక్కుదాం రండి. ఏమండి 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 ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. పైన నా మాట తప్ప నేల మీద బల్లపరుపుగా ఉండే ఏ చోటుకైనా వెళ్దాం. సరే, మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడే చెప్తాను. అమ్మయ్యా, చెప్పండి. ఏం లేదు, ఓ పెద్ద మనిషి తప్పు చేసిన వాడిని శిక్షించడం కంటే క్షమిస్తే అతనిలో మార్పు వస్తుందేమో అన్నారు. అతన్ని దూరంగా తోసేసి వదిలేసేదానికంటే అతనికి మారటానికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందన్నారు. అతను తప్పు చేయటానికి కారణమేంటో తెలియజెప్పారు.